హలో అండి, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మనం చాలా పవర్ఫుల్ టాపిక్పై రీడింగ్ చేస్తున్నామండి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటేనే అది యూనివర్స్ పిలుపు అని అర్థం బేసికలీ. ఓకే, అది యాక్చువల్లీ ఈరోజు అసలు నేను వీడియో చేసే టైం లేదు, రేపే చేద్దాం అనుకున్నాను. టిల్ నౌ ఇప్పటి వరకు కూడా నేను అదే ఉన్నాను. ఆల్సో సండే కాబట్టి సో ఫ్యామిలీతో ఒక టైం స్పెండ్ చేయాల్సిన నెసెసిటీ వస్తుంది కదా. సో సడన్లీ లేదు నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది కంపల్సరీ ఇప్పుడే చేయాలి, చేసి అప్లోడ్ చేయాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి ఫోర్స్ఫుల్లీ నన్ను ఈ వీడియో ఒక శక్తి నన్ను ఫోర్స్ చేశారు త్రూ యూనివర్స్. సో ఇమ్మీడియట్లీ నేను ఓకే నేను ఇప్పుడే చేయాలి ఈ వీడియో అని చెప్పి ఇమ్మీడియట్లీ ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. అదర్వైజ్ నేను అసలు రేపే వీడియో చేద్దాం అనుకున్నానండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మీ జీవితంలో ఒక కీలకమైన దశ ప్రారంభమవుతుంది. అది యూనివర్స్ నా చేత మీకు చెప్పిస్తున్నారండి. ఇప్పటి వరకు మీరు చాలా నేర్చుకున్నారు, మీ జీవితంలో చాలా సహించారు కూడా, చాలా మార్పులు ఎదుర్కొన్నారు మీ లైఫ్లో. అది ఎవరికి వారికి నేను చెప్పే రీడింగు ఇండివిజువల్లీ, నేను స్పెసిఫికలీ మీరు ఈ సిచ్యువేషన్ అని నేను చెప్పను, బట్ మీకే తెలుస్తుంది అది ఏ సిచ్యువేషన్ అని చెప్పేసి. ఓకే, కానీ ఇప్పుడు మీ సోల్ ప్రయాణం ఒక కొత్త స్థాయికి చేరిందండి. ఓకే, మీ డివైన్ మిషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. అంటే ఇది కేవలం పని సంబంధం లేదా సాధారణంగా వచ్చే మార్పు అనేది కాదు. ఓకే, అంటే ఎనీ రిలేషన్కి సంబంధించి కాదు, అండ్ నార్మల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన చేంజ్ అయితే కాదు. ఓకే, ఇది మీ సోల్ ఈ జన్మలో చేయాల్సిన నిజమైన పని ఏది అని చెప్పేసి ఇప్పటి వరకు ఆలస్యమైంది, అయోమయ స్థితిలో ఉన్నారు మీరు. ఓకే, అంటే ఎదురు చూశారు ఏం చేయాలి అసలు ఏంటి అని చెప్పి. కానీ ఇప్పుడు యూనివర్స్ స్పష్టంగా చెప్తుంది త్రూ దిస్ రీడింగ్, ఇప్పుడే యాక్షన్ టైం. ఓకే, మీరు ఇంకా డిలే చేయడానికి లేదు. సరే అమ్మా, మీ సోల్కు ఒక డివైన్ కాల్ వచ్చింది త్రూ దిస్ రీడింగ్. నాకు ఇంత ఫోర్స్డ్గా ఎప్పుడు రాలేదండి. మీరు అర్థం చేసుకోండి, నేనే పాయింట్ అవుట్ చేసి చెప్తున్నాను అంటే ఎంత పవర్ఫుల్గా నాకు యూనివర్స్ చేపిస్తున్నారు, ఇది చేసేలా చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, మీ లోపల ఉన్న శక్తిని, టాలెంట్ను కూడా మీరు తెలుసుకోవాలండి. ఆల్సో హీలింగ్ను ఇతరులకు అదర్స్కి చేరవేయాల్సిన సమయం వచ్చింది, మీ హీలింగ్ కూడా. ఓకే, ఈ రీడింగ్లో మీ డివైన్ మిషన్ ఏంటి అసలు, ఎందుకు ఇప్పుడే ఇది యాక్టివ్ అవుతుంది, యూనివర్స్ ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు త్రూ దిస్ రీడింగ్. ఓకే, మీరు ఏ దిశలో అడుగు వేయాలి అన్నీ క్లియర్గా బయటకు వస్తాయండి. కాబట్టి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ రీడింగ్ చూడండి. ఆల్సో ఈ రీడింగ్ మీకోసమే అయితే మీ సోల్ తప్పకుండా స్పందిస్తుందండి. మీ ఇంట్యూషన్ క్లియర్గా చెప్తుంది మిమ్మల్ని ఫోర్స్ఫుల్లీ. నన్ను ఏ విధంగా అయితే ఇట్లా యూనివర్స్ ఇప్పుడు చేశారో మీకు కూడా లోపల నుంచి అదే విధంగా ఫోర్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్రేయర్ చేస్తున్నాను యూనివర్స్ని. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. డియర్ యూనివర్స్, డివైన్ సోల్, స్పిరిట్ గైడ్స్, ఏంజల్స్ అండ్ హయ్యర్ సెల్ఫ్, ఈ రీడింగ్ ఇప్పుడు చూస్తున్న ప్రతి సోల్కు అత్యంత నిజమైన, శుద్ధమైన, ప్రేమతో నిండిన సందేశాలు రావాలి అని కోరుకుంటున్నాను యూనివర్స్. ఈ కార్డ్స్ ద్వారా ఏమి తెలుసుకోవడం వారి ఆత్మ అభివృద్ధికి అవసరమో, ఏ దిశ వాళ్ళ డివైన్ మిషన్కు సరిపోతుందో, ఏం వారికి హీలింగ్, క్లారిటీ, ధైర్యం ఇస్తుందో అది మాత్రమే బయటకు రావాలి త్రూ దిస్ రీడింగ్. ఎలాంటి భయము, కన్ఫ్యూజను, ఆల్సో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఈ రీడింగ్ పూర్తిగా డివైన్ ప్రొటెక్షన్లో జరగాలి యూనివర్స్. నేను ఇక్కడ ఒక సాధనం మాత్రమే, మీ సందేశాలు స్వచ్ఛంగా, స్పష్టంగా రావాలి యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. నేను టారో కార్డ్ నుంచి ఒక 6 కార్డ్స్ తీసుకుంటానమ్మా. పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను. ఆల్సో నేను ఏంజల్ గైడెన్స్ డెక్ని యూజ్ చేస్తున్నాను, యూనివర్స్ గైడెన్స్ డెక్స్ని కూడా యూజ్ చేస్తున్నాను. మనకి ప్రతి ఒక్కరి నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది అసలు ఈ రీడింగ్కి అని చెప్పి చూద్దాం క్లారిటీగా. ఇక్కడ పెడతాను. ఫస్ట్ నేను కార్డ్స్ పక్కకు పెడతాను, ప్లేస్ సరిపోదు కదా. సో ఫస్ట్ పార్ట్ 1 ఆఫ్ టారో. చాలా ఫోకస్డ్గా చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ నాకు అర్థమవుతుంది. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్. ఓకే, నేను పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను.
4th card set, 5th card set, 6th card set. ఓకే, నేను ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా ఒక ఫోర్ కార్డ్స్ తీసుకుంటానమ్మా. యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫర్ ది సిచ్యువేషన్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ వన్, and fourth one. Okay, నెక్స్ట్ ఏంజిల్స్ నుంచి కూడా ఏంజిల్స్ మనకి ఏం ఆన్సర్ చేస్తున్నారు ఫర్ దిస్ సిచ్యువేషన్ చూద్దాము. నేను ఒక 4 కార్డ్స్ తీసుకుంటానమ్మా ఏంజిల్స్ నుంచి కూడా. ఏంజిల్స్ మనకి ఏం ఆన్సర్ చేస్తున్నారు మన సిచ్యువేషన్కి అని చెప్పి. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, third one, and fourth one. Okay, and this reading is for all amma, andarki vartistundi reading. Okay, స్పెసిఫిక్ రాసులు అని ఏమి లేదు, అందరికీ కూడా. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ 2 of Swords ఫ్రమ్ టారో డెక్, 2 of Swords అమ్మ. సెకండ్ కార్డ్ సెట్, సెకండ్ మెసేజ్ మనకి ఏమి ఇచ్చారు, 2 of Wands, 2 of Swords followed by 2 of Wands, and third one, Death card. Okay, and fourth card set, the World, fifth one, the Fool, and sixth one, very powerful energies వచ్చినాయి అమ్మ, Page of Wands, 2 of Swords, 2 of Wands, Page of Wands, and Death, the World, the Fool. Okay, and first card set from Universe Guidance deck, first మనకి ఏం మెసేజ్ ఇచ్చారు, the Inner Voice. Next one, the Gratitude Light, the Spirit Guide, and the final one, the Star Path. And angels నుంచి మనకి ఫస్ట్ get more information, second card set, remain faithful, and third one, let go. Okay, and final message, wait. ఓకే, మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అమ్మ ఇప్పుడు. ఓకే, మీకు ఫైనల్ కన్క్లూజన్ వస్తుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది, క్లియర్ క్లారిటీ. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్, దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్, అందరికీ వర్తిస్తుందమ్మా ఈ రీడింగ్. ఓకే, ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అది మిమ్మల్ని యూనివర్సే మిమ్మల్ని పిలిచి చూసేలా చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనం ఈచ్ కార్డ్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద రీడింగ్. ఓకే, చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ సెట్ 2 of Swords వచ్చింది. 2 of Swords అంటే డివైన్ మిషన్కు ముందు వచ్చిన అంతర్మథనం అని. ఓకే, అంటే ఈ కార్డ్ చెప్తుంది మీ డివైన్ మిషన్ యాక్టివేట్ అవ్వకముందు మీలో కన్ఫ్యూజను, ఎమోషనల్ బ్లాక్స్, నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంది ఆల్రెడీ అని చెప్పేసి. మీరు మనసు వర్సెస్ ఆత్మ, ఓకే, భయం వర్సెస్ నమ్మకము, అంటే భయంకి, నమ్మకానికి, మనసుకి, ఆత్మకి సేఫ్గా ఉండాలా లేక పిలుపు వినాలా, వీటి మధ్య ఇరుక్కున్నారు అని చెప్పి నాకు ఇక్కడ కనిపిస్తుందమ్మా. ఓకే, మీ సోల్కు నిజం తెలుసు కానీ మీ మనసు సిద్ధంగా లేదు. ఓకే,
ఈ ఆలస్యం శిక్ష కాదు బేసికల్లీ. ఇది డివైన్ ప్రిపరేషన్ అనమాట. ఓకే. యూనివర్స్ చెప్తున్నారు మీకు త్రూ దిస్ కార్డ్ ఏంటంటే, మీరు అవగాహనతో ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా మీ మిషన్ ప్రారంభం కాదు అని చెప్పి మీకిక్కడ స్పష్టం చేస్తున్నారమ్మా. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ వచ్చి మనకి 2 ఆఫ్ వాండ్స్. చూడండి 2 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ, ఈ కార్డ్ మనకి విధి మార్గం ఎంచుకునే సమయం అనమాట. దీన్ని యాక్చువల్‌గా త్రూ అవుట్ ద మీనింగ్ అంటే ఈ కార్డు వచ్చినప్పుడు సోల్ పెద్దగా మీకు ఆలోచించడం మొదలు పెడుతుందమ్మా. ఓకే. మీ సోలు మీరు ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు అని చెప్పేసి. పాత జీవితము, కొత్త జీవితము ఈ రెండింటి మధ్య పోరాడుతున్నారు. పరిచయమైన దారి ఆల్సో సోల్ మార్గము. ఇప్పుడు మనకి ఇచ్చే యూనివర్స్ చూపించే సోల్ మార్గము అండ్ అలాగే చిన్న కళలు ఆల్సో పెద్ద డెస్టినీ వీటి మధ్య మీరు నలుగుతున్నారు అని చెప్పేసి. ఓకే. ఈ కార్డు స్పష్టంగా చెప్తుంది మీరు ఇప్పటి వరకు ఒప్పుకున్న దానికంటే ఎక్కువ అర్హులు. మీరు తక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారు మీ లైఫ్‌లో. బట్ మీరు దానికంటే ఎక్కువ తీసుకునే మీకు దానికంటే ఎక్కువ క్యాపబిలిటీ అనమాట. ఎక్కువ తీసుకోవడానికి అర్హులు అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. మీ డివైన్ మిషన్ మొదలవ్వాలంటే అజ్ఞాతాన్ని ధైర్యంగా ఎంచుకోవాలి. ఓకే. అంటే సంపూర్ణ సిద్ధత కాదు బేసికలీ. ధైర్యమైన నిర్ణయం ముఖ్యం అని చెప్పేసి. ఓకే. మేజర్‌లీ మీరు డెసిషన్ తీసుకోవడం విషయంలోనే చాలా స్ట్రాంగ్‌లీ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ డెత్ కార్డ్ అమ్మా. డెత్ కార్డ్ అంటే ఇది చాలా కీలకమైన కార్డు ఈ రీడింగ్‌లో. ఇది శారీరక మరణం కాదు బేసికలీ. ఓకే. ఫస్ట్ మీకు ఆ క్లారిటీ ఉండాలి. డెత్ కార్డ్ వచ్చిన వెంటనే మీరు అట్లా ఆలోచించకూడదు. పాత కర్మ చక్రాల ముగింపు అనేసి. ఓకే. పాత నమ్మకాల అంతము ఆల్సో ఆత్మ అలసటకు ముగింపు అని కూడా. ఓకే. పాత మీరు కొత్త మిషన్‌ను మోయలేరు. ఓకే. మీకు అర్థమవుతుందా? మీలో ఉన్న పాత పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కొత్త మిషన్‌ను మోయలేరమ్మా. అందుకే యూనివర్స్ మిమ్మల్ని భావోద్వేగంగా కొన్నిసార్లు బాధతో ఖాళీ చేసింది. ఓకే. ఇది శిక్ష కాదు. ఇది పునర్జన్మకు ముందు క్లెన్జింగ్ అనమాట. ఓకే. మిమ్మల్ని చాలా క్లీన్ చేసే ప్రాసెస్. ఇప్పుడేమీ వెనక్కి వెళ్ళే దారి లేదు మీకు బేసికల్లీ. ఇదే ఒక పెద్ద బ్లెస్సింగ్ అనమాట. ఓకే. మిమ్మల్ని ముందుకే పుష్ చేస్తూ ఉన్నారు యూనివర్స్ దగ్గరుండి వెనక నుంచి. ఓకే. అండ్ ద ఫోర్త్ కార్డ్ సెట్ ద వరల్డ్. ద వరల్డ్ అంటే ఈ కార్డ్ చెప్తుంది మీరు పెద్ద కర్మ అధ్యాయాన్ని పూర్తిగా ముగించారు అని చెప్పేసి. ఓకే. మీరు పాఠాలు నేర్చుకున్నారు. కర్మ రుణాలు చెల్లించేశారు ఆల్రెడీ. జన్మలుగా సాగిన చక్రాలను ముగించారు. ఓకే. ఇప్పుడు అంటే జన్మలుగా మీకు సాగిపోయిన ఈ కర్మబంధాలన్నిటిని ఆ చక్రాన్ని కంప్లీట్‌గా ముగించేశారు. ఓకే. ఇప్పుడు మీ సోలు పెద్ద పాత్రకు సిద్ధంగా ఉంది. మీ మిషను ఇక్కడ ఇక వ్యక్తిగతం కాదు మెయిన్‌లీ. మీ మిషన్ యూనివర్స్ ఇచ్చే మిషన్ ఏదైతే ఉందో అది మీ వ్యక్తిగతం కాదు. ఇది దేనికంట ఇది ఇతరుల జీవితాలపై ప్రభావం చూపుతుంది మేజర్‌లీ. ఓకే. అది మెయిన్ మిషన్. ఓకే. అండ్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కార్డ్ సెట్ ద ఫూల్ అమ్మ. ఫిఫ్త్ కార్డ్ సెట్ ద ఫూల్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడే మీ మిషను అధికారికంగా ప్రారంభమవుతుంది అని చూపించే కార్డ్ ఇది. ఈ కార్డ్ చెప్తుంది అది మీకు. ఓకే. కొత్త సోల్ జర్నీ లెక్కలు లేకుండా నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లెక్కలు వేసుకోకూడదు. ఇది సోల్ జర్నీస్‌లో లెక్కలు ఉండకూడదు మీకు. ఎస్టిమేషన్స్ లెక్కలు ఇలాంటివి ఉండకూడదు. అవి తీసేయండి అని చెప్పి మీకు ఇక్కడ సూచిస్తున్నారు. డివైన్ ప్రొటెక్షన్‌తో నడకిది. ఓకే. అదే చెప్పాను కదా మీకు. ఇది సోల్ జర్నీలో యూనివర్స్‌తో జర్నీలో మనం లెక్కలు వేసుకోకూడదు. డివైన్ ప్రొటెక్షన్‌తో వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే. ముందు దారి మొత్తం కనబడకపోవచ్చు బేసికల్లీ మీకు ఇక్కడ. ఇది ఉద్దేశపూర్వకం. ఓకే. అంటే యూనివర్స్ చెప్తున్నారు ఫలితంపై కాదు పిలుపుపై నమ్మకం పెట్టండి అని చెప్పి మీకు ఫస్టే చెప్తున్నారు. ఓకే. మీకు ఒక గైడెన్స్ అనమాట. ఓకే. పేజ్ ఆఫ్ వాండ్స్ ఫైనల్ కార్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తున్నారంటే ఈ కార్డ్ సూచిస్తుంది కొత్త ఆలోచనలు, సోల్ ఉత్సాహం అంటే స్పిరిచువల్ ఫైర్ మీకు త్రూ దిస్ రీడింగ్ కావచ్చు. మేజర్లీ నాకు తెలిసి స్పిరిచువల్ ఫైర్ అనేది చాలా గట్టిగా వస్తుంది మీ లోపల నుంచి. మీరు ఇప్పుడు ఇతరులను ప్రేరేపించే వ్యక్తిగా వెలుగును పంచే సాధనగా మారుతున్నారమ్మా. ఓకే. మీరు ఇంకా నేను కొత్తవానినా అనిపించినా మీలో మీకు కొత్తవానిలాగానే మీకు తెలుస్తున్నా తెలియకపోయినా యూనివర్స్ చెప్తున్నారు ఏంటంటే మీ ఎనర్జీనే మీ సందేశం అనేసి. ఓకే. మీ ఎనర్జీయే చెప్తుంది మీకు ఆన్సర్. మీ సందేశం మొత్తం మీ ఎనర్జీనే అని చెప్పేసి. ఓకే. అండ్ మనకి యూనివర్స్ గైడెన్స్ డెక్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏమొచ్చింది ద ఇన్నర్ వాయిస్. ద ఇన్నర్ వాయిస్ అని మీరు చాలా ఇన్నర్ వాయిస్ గురించి ఆ కార్డ్ గురించి ఒకసారి చెప్తాను ఉండండి.
మీరు చాలా స్ట్రాంగ్‌గా యూనివర్స్ పుష్ చేస్తున్నారమ్మా. మీరు మీ లైఫ్‌లో మీ మిషన్ మీకు అర్థమవుతుంది గదా! మీరు దాని వైపు ఫోకస్ చేయండి. విని వదిలేయడం కాదు. నిరంతరం దాని మీద కృషి చేయండి. ఓకే. ఇది చాలా పవర్‌ఫుల్ ఎనర్జీ. అండ్ ఇక్కడ ఇన్నర్ వాయిస్ కార్డ్ ఏం చెప్తున్నారండి ఇక్కడ, ఇక బయట సమాధానాలు వెతకడం ఆపండి మీరు. ఓకే. బయట నుంచి మీ ఇన్నర్ వాయిస్ అంతర్గత స్వరమే మీకు ఆన్సర్ చెప్తుంది. అంటే మీ డివైన్ మిషన్తో ఇప్పటికే కలిసిపోయింది. ఓకే. మీ ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో అది. లోపల నుంచి పదే పదే వచ్చే భావన మీ సోల్ గుర్తు చేస్తుందని అర్థం అనమాట మీకు ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ సెకండ్ కార్డ్ సెట్ ద గ్రాటిట్యూడ్ లైట్. గ్రాటిట్యూడ్ లైట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీ మిషన్‌ను యాక్టివేట్ చేసే తాళం అన్నమాట ఇది. ఈ గ్రాటిట్యూడ్ లైట్ అనేది. అంటే ఏది ముగిసిందో, ఏది పని చేయలేదో, ఏది నొప్పినిచ్చిందో మీకు ఇప్పటి వరకు అన్నింటికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఇప్పటి వరకు మీకు ఇచ్చినవన్నిటికి. ఓకే. బాధని శక్తిగా మార్చుకోండి ఇక్కడి నుంచి. అది ఆటోమేటిక్‌గా మారుస్తారు యూనివర్స్. ఓకే. సో, అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ఫేజ్ అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. త్రూ గ్రాటిట్యూడ్ లైట్ ద్వారా. ఓకే. అండ్ ద స్పిరిట్ గైడ్. స్పిరిట్ గైడ్ ఏంటంటే మీరు ఒంటరిగా లేరు. మీకు సోల్ రక్షణ ఉంది అని చెప్పేసి మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. స్పిరిట్ గైడ్స్ సహాయం కూడా మీకు చాలా క్లియర్ ఉందని చెప్పి త్రూ దిస్ కార్డ్ మీకు కన్వే చేస్తున్నారు. కనిపించని మద్దతు ఉందమ్మా మీకు చాలా స్ట్రాంగ్లీ. అదే యూనివర్స్ మద్దతు. ఓకే. మీ మార్గం క్లియర్గా అవుతుంది ప్రజెంట్. ఓకే. అండ్ ద ఫైనల్ కార్డ్స్ ద స్టార్ పాత్. చూడండి, ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డెక్. ఇది వెరీ ఇంపార్టెంట్ కార్డ్ ఇక్కడ. ఈ స్టార్ పాత్ అంటే ఏంటంటే మీ మార్గం ముందే రాసి ఉంది అని చెప్పేసమ్మా. అంటే ఆలస్యాలు కూడా ప్లాన్లో భాగమే అన్నట్టు. నడవండి, అది మార్గం తానే వెలుగుతోంది అని చెప్పి. స్టార్ పాత్ అంటే మీరు నడుస్తూ వెళ్తూ ఉండండి ముందుకి, మార్గం మాత్రం మీకు ఆటోమేటికలీ అదే త్రూ స్టార్ పాత్ అంటే ఒక వెలుగులా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది క్లారిటీ లేకపోయినా యూనివర్స్ చేపెట్టుకొని తీసుకెళ్ళిపోతారు అని చెప్పేసి. ఓకే. లెక్కలు వేసుకోవద్దు, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎప్పటికవుతుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్, అదే కదా చెప్తారు. మీరు ఆ లెక్కలు వేసుకోవద్దు. బికాజ్ ఇది డివైన్ ప్రొటెక్షన్ నడక కాబట్టి. ఓకే. దీనికి ఒక అంతం ఉండదు. ఓకే. బట్ యూనివర్స్ తెలుసు ఎటు తీసుకెళ్లాలో మీకు. ఓకే. అండ్ మనకి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫస్ట్ మెసేజ్. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ లైక్ పెద్ద అడుగు వేసే ముందు ఇప్పటి నుంచి మీరు ఏదైనా ఒక పెద్ద అడుగు వేసే ముందు విషయం తెలుసుకోండి. అక్కడున్న విషయాన్ని గమనించండి, ప్రశ్నించండి. మీ మిషన్ దశల వారీగా వస్తుంది ఇక్కడ. ఓకే. దానికి మీరు ఇక్కడ ఇవన్నీ చేయాల్సిన పని మీకు సూచిస్తున్నారు యూనివర్స్. ఓకే. అండ్ రిమైన్ ఫెయిత్ఫుల్. రిమైన్ ఫెయిత్ఫుల్ అంటే కనిపిస్తుందమ్మా. రిమైన్ ఫెయిత్ఫుల్ అంటే ఇక్కడ ఫలితాలు వెంటనే కనిపించకపోయినా పిలుపును సందేహించవద్దు. మీరు డౌట్ పడద్దు. ఓకే. ఎందుకు డౌట్ పడకూడదు? ఇది ఎవరిచ్చే పిలుపు? యూనివర్స్ ఇచ్చే పిలుపు. యూనివర్స్ ఇచ్చే పిలుపుని డౌట్ పడచ్చా మనం? కాదు, పడకూడదు. పడేటట్టుంటే మీకు అక్కడ అదొక అబ్స్టాకిల్ అయిపోతుంది మీరు స్టెప్ ఇన్ అవ్వడానికి మధ్యలో. ఓకే. నమ్మకమే మీ మిషన్ను జీవించి ఉంచుతుంది. ఓకే. అందుకని చెప్పి మీకు రిమైన్ ఫెయిత్ఫుల్, నా మీద నమ్మకం పెట్టి మీరు అడుగు వేయండి అని చెప్పి మీకు ముందే చెప్తున్నారు. ముందే అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు ఈ రీడింగ్ ద్వారా మీకు యూనివర్స్. ఓకే. అన్నీ చెప్తున్నారు. ఎక్కడి వరకు వెళ్తుంది అనేది లెక్కలు వేసుకోవద్దు, అన్నీ చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా ఇక్కడ? లెట్ గో అంటే ఇక్కడ వదలండి. ఇతరులు ఏమనుకుంటున్నారో అనే భయాన్ని ఫస్ట్ మీరు వదిలేయాలి. ఓకే. పాత గుర్తింపును కూడా అన్నిటిని కూడా మీరు లైట్ తీసుకోవాలన్నమాట. అంటే లైట్గా ఉన్నప్పుడే మీరు ఎదగగలరు అని చెప్పేసి. ఓకే. అన్నిటిని వదిలేయాలి. టేక్ ఇట్ లైట్గా తీసేసుకోవాలి. అన్నిటిని మీరు మనసులో పెట్టుకోకూడదు. ఓకే. మీరు ఒక లైట్ అంటే వెలుగు అవ్వాలి. ఆ వెలుగుగా ఉన్నప్పుడే మీరు ఎదగగలరు. అన్నీ లెట్ గో చేసేయాలి. ఓకే. ఏది ఉంచుకోవద్దు. న్యూ లైఫ్ ఇది. నెక్స్ట్ ఫైనల్ మెసేజ్ ఏంటి ఇక్కడ? వెయిట్ ఏంటంటే నిరాకరణ కాదంటే ఇది డివైన్ టైమింగ్. బేసికలీ ఇప్పుడు మీరు ఇప్పుడు నడిచే ప్రతి నడక డివైన్ టైమింగ్ అని. మీ వెనుక ఒక ముఖ్యమైన అలైన్మెంట్ జరుగుతుంది. అలైన్మెంట్ అంటే ఏంటమ్మా? అలైన్మెంట్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? అమరిక ఒకదాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ పెట్టే అమరిక ఉండొచ్చు. అట్లా మీ వెనక ఒక అలైన్మెంట్ జరుగుతుంది. ఓకే. సో దానికి వెయిట్ చేయండి అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మీకు క్లియర్లీ యూనివర్సే చెప్తున్నారు. నేను ఇప్పుడు రీడింగ్ చేస్తుంటే నాకు బ్రీతింగ్ అంటే పవర్ అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవ్రీడేలా రోజులా చేయలేకపోతున్నాను నేను ఈ రీడింగ్. నాకు ఇక్కడ ఆయాసం కింద అట్లా వచ్చేస్తుంది. పవర్ అంత పవర్ఫుల్ వస్తుంది ఎనర్జీస్.
అంత ఎనర్జెటిక్గా ఉంది ఇక్కడ రీడింగ్ నాకు అది. ఓకే. అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ నాకు ఏ రోజు రాలేదు ఇట్లా ఈ విధంగా. నేను చాలా కూల్గా చేస్తాను రీడింగ్ని. బట్ నాకు ఇప్పుడు బ్రీతింగ్ అది చాలా హై పిచ్లో వస్తుంది ఈ రీడింగ్. ఓకే. పరిగెడతాం చూడండి, జాగ్ చేసి పరిగెట్టినప్పుడు ఉన్న 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 ఫీ ఫేజ్ ఆ ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది నాకు. ఓకే. ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు. అండ్ త్రూ అవుట్ దిస్ కన్క్లూషన్ ఏంటంటే ఎంటైర్ రీడింగ్కి కన్క్లూషన్ నేను క్లియర్గా ఇన్ షార్ట్లో చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఈ రీడింగ్ ఏం చెప్తుందంటే మీకు ఇక్కడ మీ డివైన్ మిషన్ అనేది నిజమమ్మ. అది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. లేదంటే నాకు ఇప్పుడు ఇదంతా జరగదు. ఓకే. అంటే నన్ను ఫోర్స్ చేసి ఇది నేను రేపు చేయాలనుకున్న వీడియోని ఈరోజే అంత టైమింగ్ అలా చూడండి ఎలా అయిపోయిందో. మీకు ఇప్పుడు అప్లోడ్ అయ్యే జస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ముందు చేసినట్టు నేను ఈ వీడియో. నేను అప్లోడ్ చేయడానికి పెద్ద టైం తీసుకున్నామ్మా. నెట్ అది అప్లోడ్ అవ్వడానికి పట్టే టైమే అంతే. ఓకే. ఇది ఏంటంటే ఈ ఎనర్జీ లెవెల్‌లో మీరు ఆల్రెడీ ఇప్పటికే యాక్టివేట్ అయింది. ఓకే. ఏది డివైన్ మిషన్ ఎనర్జీ లెవెల్‌లో యాక్టివేట్ అయిపోయింది అని చెప్పి మనకి రీడింగ్ చూపిస్తుంది ఇక్కడ. మీరు పాత అధ్యాయాన్ని ముగించి కొత్త పాత్రలోకి ప్రవేశించారు ఆల్రెడీ. ఇప్పుడు చెప్పాను కదా మరి న్యూ లైఫ్ అని చెప్పేసి అనేసి మీకు ఇక్కడ చెప్తున్నారు. కానీ యూనివర్స్ కోరేది ఏంటంటే తొందర కాదు, సంపూర్ణ స్పష్టత కూడా కాదు. మీరు అది కోరుకోకూడదు ఇవన్నీ కూడా. ఓకే. మీ పని ఒక్కటే వినడము, నమ్మడము, అలైన్‌గా ఉండటము, యూనివర్స్‌కి సరెండర్ అయిపోవడము అని చెప్పేసి. ఓకే. దశల వారీగా రక్షణతో, మార్గదర్శనంతో, ఉద్దేశంతో మీ జీవితం లైక్ మీ సోల్ పనితో సరిపోతుంది. ఓకే. కంప్లీట్‌గా మీ లైఫ్ అనేది మీ సోల్‌కి సరిపోయేటట్టు ఉంటుంది. అందుకనే మీకు ఈ మిషన్ అప్పగిచ్చారు యూనివర్స్. ఓకే. మాయను నాశనం చేసే శక్తి మీలో ఉందమ్మా. మాయ అంటే ఇది మనల్ని ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ లాగుతూ ఉంటుంది కదా! మనం ఏదైతే చేద్దాం అనుకుంటామో అది ఎస్పెషల్లీ నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీని నాశనం చేసే శక్తి మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. సో, బిలీవ్ ఇన్ దట్. నేను ఏదైతే చెప్తానో అవి గట్టిగా చేయండి. మీ మార్గం ఆశీర్వదింపబడింది ఆల్రెడీ. ఈ రీడింగ్ ఇప్పుడు మీ హృదయాన్ని తాకింది అనిపిస్తే మీకు, ఓకే. లేదా మీ ఆత్మలో ఏదైనా స్పందన వచ్చింది, మీ ఇన్నర్ వాయిస్ మాట్లాడుతుంది మీతో అనిపిస్తే అది అన్ఎక్స్‌పెక్టెడ్ థింగ్ కాదమ్మా. ఇది ఈ డివైన్ ఎనర్జీ మీ జీవితంలో పూర్తిగా ఆహ్వానించబడడానికి, ఓకే, మీ డివైన్ మిషన్ యాక్టివేట్ చేసుకునేందుకు కూడా ఇది ఒక సైన్ అనమాట. సో, ఈ డివైన్ మిషన్ యాక్టివేట్ చేసుకునేందుకు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కామెంట్స్ ద్వారా భక్తితో, నమ్మకంతో హర హర మహాదేవ శంభో శంకర అని తప్పకుండా కామెంట్ చేయండమ్మా. అంటే ఈ మంత్రము మీ ఉద్దేశానికి ముద్ర వేస్తుందనమాట. ఓకే. అంటే మీ సోల్ సిద్ధంగా ఉందని యూనివర్స్‌కు సంకేతం ఇస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలో ప్రవహించడానికి ఇది ఒక ఆహ్వానం అనమాట. ఓకే. శివుని కృపతో మీ మార్గం స్పష్టం అవ్వాలి. ఓకే. మీ డివైన్ మిషన్ విజయవంతంగా ప్రారంభం అవ్వాలి అని నేను కోరుకుంటున్నానమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా.